సరే, ఈరోజు ఎడారిలో ఒక ఇంద్రలోకానికి వచ్చినామన్నమాట. ఇంద్రలోకంలో ఈరోజు షూట్ చేయాలని చెప్పి వచ్చినాము, వీడియో షూట్ చేయాలని. ఓకేనా? ఇంద్రలోకంలో ఎలా ఉంది ఏమనేది చూడండి. చూసిన తర్వాత మీరు కామెంట్ రూపంలో తెలపండి ఎలా ఉంది ఏంటని. అయినా ఒకటి అడగ మర్చిపోయినబ్బా, చూసి వెళ్ళిపోయాం కదబ్బా, లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత అంటే ఇంకా కొంతమందికి పుచ్చేస్తుంది కదా యూట్యూబ్, అందువల్ల ఏమి మీరు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ పుచ్చేస్తుంది అనమాట. ఇంకా 10 మంది పోయేటట్టుగా 10 మంది చూస్తారు కదా ఎడారిలో ఎలా ఉన్నదని. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిల్లు టచ్ చేయండి, టంగ్ సౌండ్ వస్తుంది. ఓకే, మర్చిపోకండి. మీరు ఖచ్చితంగా బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మర్చిపోయారు, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకసారి బిల్లు టచ్ చేయండి, టంగ్ టంగ్ అంటుంది అనమాట. అప్పుడు నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. సరే, మరి అయితే వెళ్ళి మనము ఇంద్రలోకాన్ని చూసేద్దామా? ఇది అబ్బా, ఎడారిలో ఒక అందమైన ఇంద్రలోకం. పెద్దలు అంటారు కదా, బతికితే ఒక రోజున బతకాలి పెద్ద గొప్పగా అని. ఇదే అన్నమాట. ఈరోజు కొంచెము వాయిస్ లో పెట్టినాను అనమాట, ఎందుకంటే గట్టిగా రిచ్ పెద్దగా పోతుంది. అయినా బా, లైట్లు, వాళ్ళ గడ్డి, పార్కింగ్లు, ఎక్కడికబ్బా ఏం చేద్దామబ్బా మంచి ఈరోజు కొంచెం లైట్లు బాగుండే ఒక వీడియో చేద్దామా అని ఆలోచన వచ్చింది. అంతే, ఎడారిలో ఒక ఇంద్రలోకం దొరికిందనమాట. ఆ ఇంద్రలోకాన్ని ఇంకా మీకు చూపించాలి కదా. ఎడారిలో ఈ 4 లేదా 3 నెలల కోసము చలికాలం వచ్చిన తర్వాత, ఇంతకుముందు వీడియో చెప్పినా కదా, కైమాలు వేసుకుంటారు. కైమాలు అంటే గుడిసెలు, మన చెరువు కట్టల మీద గుడిసెలు వేస్తారు అని చెప్పి, అదే ఇది. అట్టే గుడిసెలు వేసుకుంటారు. కాకపోతే చూడడానికి చూడండి, చాలా అందంగా ఎంత బాగా క్రియేట్ చేసుకున్నారంతా. మొత్తం దీనికి వీటికి వచ్చేసి ఇక్కడ కరెంట్ కాదు, ఇది పెట్రోల్ అనమాట. పెట్రోల్ మిషన్ తెచ్చేది, పెట్రోల్ పోసుకునేది మిషన్లు కాదు, జనరేటర్లు తెచ్చుకునేది. ఈ విధంగా పోసుకునేది, దానికి స్టార్ట్ చేసి ఈ విధంగా అన్ని లైట్లు ఎక్కడంటే వైర్లన్నీ భూమిలోనే సప్లై అనమాట. భూమిలోనే బూట్ చేస్తారనమాట. వైర్లన్నీ భూమిలో బూట్ చేసి తర్వాత ఈ విధంగా సెట్ చేసుకుంటారు. చూడు, బండలు నడిచేదానికి బండలు, ఇక్కడైతే బలాత్ అంటారు, మనమైతే బండలు అంటాం. నల్ల బండలు, తెల్ల బండలు అట్ట ఆ విధంగా వేసింటారు అనమాట. ఇదంతా అంతే. వాళ్ళు నడిచేదానికి ఎవరైనా 10 మంది వచ్చే చూసి ఆనందించడానికి ఆ విధంగా వేసుకుంటారనమాట. ఇంక చెప్పాలంటే ఇది వచ్చేసి జనం ఎక్కువైనప్పుడు కైమలలో బయట కూర్చునే దానికి ఇది అన్నీ అది నల్లది వచ్చేసి దాంట్లో అగ్గేసుకుంటారు అనమాట. కట్టెలు కాల్చుకొని, లేదంటే మనం బొగ్గులు ఉంటాయి కదా, తుమ్మ చెట్లు కాల్చిన బొగ్గులు, ఆ బొగ్గులు వేసుకుంటే దాంట్లో ఆ నల్ల దాంట్లో కాల్చేసుకుంటారు అనమాట. ఇవి వచ్చేసి పుట్టగొడుగులు అనమాట. లైట్లు పుట్టగొడుగులు, ఇవి పుట్టగొడుగులు కనపడినట్టు, ఇంతకుముందు కనపడినట్టు పుట్టగొడుగులు. అది నీళ్ళు పైకి వచ్చేదనమాట. ఇంకా చెప్పాలంటే ఇదంతా గడ్డి పార్క్ మాదిరి బాగా చేసుకున్నారు. అబ్బా, ఏమన్నా కానీ చేసుకునే కాడికి చేసుకుని అన్నీ పండదు సక్రమంగా, రాదు గడ్డి రాదు సక్రమంగా, పండదు అని తెలిసి కూడా వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నైస్ దాంట్లో నడసాల. ప్రకృతి పరంగా వీళ్ళకు అడవులు లేవు, ఈ చెట్లు ఎక్కడ అడవి ఉండదు, చెట్లు ఉండవు కదా. వీళ్ళకి ఇల్లే ప్రకృతిని క్రియేట్ చేసుకొని ఆస్వాదించి ఆనందిస్తారు అన్నమాట. అలా చేసుకొని ఇంకా చెప్పాలంటే ఇది డ్రమ్ము, అది ఎన్ని వచ్చేసి చెప్పేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని డ్రమ్ములు, ఎన్ని అదేంటి మనం వేస్టులు పారేసుకునేవి ఇవన్నీ. ఇదంతా ఒక్క 3 నెలల కోసము ఇక్కడ పనిచేసే వాళ్ళని కష్టపెట్టి మరీ చేసుకుంటారు అన్నమాట. తెలియదు కదా. ఇది వచ్చేసి వాటర్ మిషన్ ఆడితేటప్పుడు పైకి నీళ్ళు లేచి 3 స్టేజ్ల్లో పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా సెట్ చేసుకుంటారు అన్నమాట. చూడడానికి లొకేషన్ మాత్రము భయంకరంగా చేసుకున్నారు. అబ్బా, ఎంతుందంటే భయంకరం కాదు, మళ్ళీ వేరే అనుకోండి, భయంకరం కాదు, అందంగా తయారు చేసుకున్నారు అన్నమాట. అందంగా తయారు చేసుకొని వాళ్ళు వచ్చి వారానికి 2 రోజులు 3 రోజులు కూర్చునే దానికి ఇంత అందంగా చేసుకొని పెట్టుకుంటారు. అదే కదా రిచ్ లైఫ్ అంటే. రిచ్గా ఉండేదానికి ఆ విధంగా చేసుకొని పెట్టుకుంటారు అన్నమాట.
ఈ విధంగా స్టాండ్ మాదిరి ఉండే లైట్లు, ఆ దిమ్మెలు స్టాండ్ దాంట్లో లైట్లు, 4 పక్కల బండలు పరుచుకుంటారు. 4 పక్కల బండలు పరుచుకొని వాళ్ళకి నడిచేదానికి, వాళ్ళు ఫోటోలు ఎత్తుకోవడానికి ఇదంతా బాగుంటుందని చెప్పి చేసుకుంటారు. కింద అది బ్లూ లైట్లు ఏంటంటే బ్లూ అనుకుంటారా, మళ్ళీ టేప్ మాదిరి ఉంటుంది లైట్లు, మన బెల్ట్ మాదిరి అటువంటి లైట్లు అబ్బా. ఎల్ఈడి లైట్లు, ఎల్సీడీ లైట్లు, ఇవన్నీ ఎల్సీడీ లైట్ బా. ఏం చేసుకునే సమయం. మళ్ళీ దాని కింద వచ్చేసి గడ్డి మన ఉరిగడ్డి మాదిరి ఉంటుంది. ఇంటికి చూడు వడిగడ్డి మాదిరి ఉండే దాన్ని కింది వరకు చేసి దానికి చీలలు కొట్టుకొని అబ్బో రిచ్చహ అన్నట్టుంది. వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకుంటారు. ఈ గడ్డి మాత్రం ఇక్కడ మొలసదు అబ్బా. ఎందుకంటే సౌడు ఉంటుంది కదా, ఉప్పు ఉంటుంది కదా ఎక్కువ, ఉప్పు నెల ప్లస్ సౌడు ఉంటుంది కదా. ఈ ఇసుకలో ఎడారిలో గడ్డి మొలసదు ఎక్కువ, మొలకెత్తదు. కానీ వాళ్ళకి ఇష్టం అన్నమాట. వాళ్ళు ఆస్వాదించలేరు కదా పక్కకు దూరంగా పోయి. అందువల్ల తెచ్చుకొని ఇక్కడే వేసుకొని ఇక్కడే ఆనందించుకొని సరదాగా ఈ 3 రోజులు గడిపేసి పోతారనమాట. పోయి వచ్చారనమాట. ఇంకా చెప్పాలంటే ఇదంతా చూడబ్బా. హాహా ఓ నా సామిరంగా బలింది కదా సీనరీ చూసేదానికి. పైన కూర్చొని చాయ్ వేసుకొని నా సామిరంగా గవ్వ పెట్టుకొని హ్యాపీగా తాగుతా. ఇది ఒక్కరిది అనమాట. ఇది ఒక్కరిది. ఈ కొంప ఒక్కరిదే అనకూడదు. కొంప అనకూడదు. అంటే తప్పేం లేదు రబ్బో, యూట్యూబ్ ఉంది కదా, ఆ మాత్రం అనుకుంటే ఎట్టా సరదాగా ఉండద్దా. ఆ కొంప వేసుకొని అట్లుంటారు అనమాట. ఇంకొచ్చేసి ఇదంతా ఇంకా అది నేను బ్లాక్లో ఉండే కదా చెట్టు దగ్గర, ఆ వాటిల్లో రాళ్ళు అంటే వైట్ రాళ్ళు వేస్తారు అనమాట. ఒక కొండ టైప్లో, ఆ కొండ టైప్లో రాళ్ళు వేసే మేము వీడియో తీసేటప్పటికి అవి ఇంకా వేయలే. మళ్ళీ దానికోసం మళ్ళీ ఒక చిన్న వీడియో దీనికి అటాచ్ చేసి అప్లోడ్ చేయాలనుకోండి అబ్బా. ఇది చూడు చెట్టు చూడు, దానికంతా సోకంతా అదే. దానికి టెంకాయలు కాచాయా, లేకపోతే మామిడికాయలు కాచాయా, లేకపోతే ఏంటి ఇంకా ఉన్న ఈతకాయలు కాచాయి, ఏం గాయవు. కాకపోతే అట్లా పెట్టుకుంటారు అన్నమాట. పెట్టుకునేది వాళ్ళకి అది సరదా. వాళ్ళకి సరదా, అది ఒక ఆనందం కదా. వచ్చిన 3 నెలల కోసం ఆనందించాలి కదా, అందుకని చెప్పి సరదా. అబ్బా ఆ సరదాలో మనం తట్టుకోలేము అబ్బా. ఇవన్నీ నిచ్చెన సేపు ఇంక మామూలుగా అయితే రాళ్ళు వేసేదానికి ఏం పెట్టిన రాడ నిచ్చెన, ఇంకా దానిపై రాళ్ళు వేస్తారేమో మనకు తెలియదు, కానీ తీయాల. ఇదంతా వాళ్ళు కూర్చుండేదంటే ఇక్కడ నల్లగా మీకు ఇప్పుడు చూపించిన కదా నల్లగా స్టాండ్స్, అక్కడ స్క్రీన్ పెట్టి అదే ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టేసి వీడియోలు వేసుకొని చూసుకునేదానికి అది. ఇదంతా కూర్చొని ఎంజాయ్ చేయడానికి అన్నమాట. సినిమాలు చూడను ఇక్కడే. ఆ స్క్రీన్ ఉంది కదా ఇప్పుడు ఇంతమంది బ్లాక్లో చూపించిన కదా, దానికి ఆ బయట ఏంటి అబ్బా జంపు ఉండే నల్ల అనుకుంటారా, అవి హీటర్లే. గ్యాస్ పెట్టేది ఆన్ చేసుకుంటారు చలికి తట్టుకోలేక. ఒక నాటి చలి ఉంటుందా, బొమ్మని ఉంటుంది చలి, ఆ చలికి పెట్టుకుంటారు. ఇదంతా వర కలమంద చెట్లు కూడా ఉన్నాయి పోయాడు. కలమంద చెట్లు ఉన్నాయి, పూల చెట్లు అన్నీ వేసిండ్రు అబ్బా. నాజినమ్మ చెట్లు కూడా వేసిండ్రు. అయ్యే ముళ్ళు కూర్చుకుంటాయి చూడు. చిన్నప్పుడు మనం పోతాం కదా ఎక్కడికన్నా బయలుదేశం పోయినప్పుడు ఒక్కొక్కటి కోసుకొని తింటా అంటాం కదా, ముళ్ళన్నీ బండకేసి బరికి అవి చెట్లు అవి కూడా ఉన్నాయి అబ్బా. ఆ నల్లయ్య ఇంత నుంచి చెప్పింది ఆ నల్లయ్యే హీటర్లు అబ్బా. ఎక్కడి నుంచి చూడండి అబ్బంగా, ఒక్క నిమిషము మొత్తం చూడండి శ్రీనరీస్ అబ్బా. ఎంత బాగా చేసుకున్నారో ఈ 3 నెలల కోసము. ఆహా భలే ఉంది కదా చూసేదానికి. ఇంద్రలోకం కదా అయినా ఇంకొక మాట చెప్పలేదే. ఎడారిలో ఇంద్రలోకమా, ఎడారిలో ఇంద్రలోకమా, మీ అలంకరణకు ఈ ఎడారి యాత్రికుడు మైమరిచిపోయేనే. ఇదేనా బా స్క్రీన్, అదే పైకి ఉండేది గ్లాస్ స్క్రీన్ వేసుకొని అదే సినిమా వేసుకొని చూస్తారు. అయినా అది ఒక 10 గంట ఆగిన ఆ రాళ్ళు వేసేదానికి, వేసిన తర్వాత చూపించాలని చూపించేసిన 1 గంట ఆగి. సరే మళ్ళీ వీడియోతో మీ ఎడారి యాత్రికుడు చూస్తాను. ఎడారి యాత్రికుడు అంతవరకు బాయ్. ఏమనంటే కామెంట్ చేయండి.